ఏపీ మెగా డిఎస్సి 2025కి సంబంధించి తాజా అప్డేట్స్ అయితే రావడం జరిగింది. కాల్ లెటర్స్ మొత్తంగా 15,340 మందికి విడుదల చేసినట్టు సమాచారం అయితే రావడం జరిగింది. ఇందులో 600 మంది రిజెక్ట్ అయినట్లు కూడా చెప్తున్నారు. పూర్తి వివరాలు చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మెగా డిఎస్సిలో 15,340 మందికి కాల్ లెటర్లు విడుదల చేసినట్టు ఇక్కడ సమాచారం అయితే ఈనాడులో రావడం అయితే జరిగింది. నేడు కొనసాగనున్న ధ్రువపత్రాల పరిశీలన అని చెప్పడం జరిగింది. మెగా డిఎస్సి సర్టిఫికేట్ పరిశీలనలో జిల్లాలో గురువారం రాత్రి 11 గంటల వరకు ఇక్కడ నిర్వహించడం జరిగింది. సో కొన్ని జిల్లాల్లో 10 వరకు, కొన్ని జిల్లాల్లో 11 గంటల వరకు నిన్న ఏదైతే మనకు ధ్రువపత్రాల పరిశీలన అయితే జరిగింది. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు గాను 15,340 కాల్ లెటర్లు అయితే అభ్యర్థుల లాగిన్లో ఉంచడం జరిగింది. ధ్రువపత్రాల పరిశీలన శుక్రవారం మధ్యాహ్నం వరకు కొనసాగనుంది. సో శని ఆదివారాల్లో జాబితాల పరిశీలన అనంతరం సోమవారం మిగతా పోస్టులకు కాల్ లెటర్లు అయితే విడుదల చేయనున్నారు అని రావడం జరిగింది. సో అభ్యర్థులు ఎవరైతే బార్డర్లో ఉన్నారో వాళ్ళు టెన్షన్ పడకండి. మనకు శని ఆదివారాల్లో అయితే ఇక్కడ ఏదైతే సర్టిఫికేట్ పరిశీలన ఉండదు అని చెప్తున్నారు. జాబితాల పరిశీలన అనంతరం సోమవారం మిగతా పోస్టులకు కాల్ లెటర్లు అయితే విడుదల చేయనున్నారు అని రావడం జరిగింది. సోమవారం విడుదల చేస్తే ఎప్పుడు వెరిఫికేషన్ ఉంటుందంటే మంగళవారం ఉండొచ్చు. మిగిలిపోనున్న పోస్టులు అని చెప్పడం జరిగింది. కొన్ని జిల్లాల్లో అభ్యర్థులు లేక పోస్టులు మిగిలిపోయే పరిస్థితి అయితే ఏర్పడింది. కర్నూలు జిల్లాలో ఎస్సీ కేటగిరీ 1లో రెల్లి సామాజిక వర్గం అభ్యర్థులు లేరు. దీంతో ఈ పోస్టులు మరో డిఎస్సికి మారుస్తారు. ఇలా కొన్ని జిల్లాల్లో పోస్టులు మిగలనున్నాయి. కొందరు అభ్యర్థులు తప్పిదాల కారణంగా ధ్రువపత్రాల పరిశీలనలో తిరస్కరణకు గురయ్యారు. నేను ముందే చెప్పాను, చాలామంది అభ్యర్థులు ఎక్స్ సర్వీస్ మెన్ కాకపోయినా కూడా ఎక్స్ సర్వీస్ మెన్ పెట్టుకోవడం జరిగింది. కొందరు అభ్యర్థులు చూసుకుంటే మాజీ సైనికోద్యోగులుగా పేర్కొన్నారు. వారి తండ్రి మాజీ సైనికోద్యోగ ఇలాంటి ధ్రువపత్రాల పరిశీలనలో వెలుగు చూడడంతో తిరస్కరించారు అని రావడం జరిగింది. సో కొంతమంది ఎక్స్ సర్వీస్ మెన్ అని లేకపోతే వాళ్ళ పిల్లలు అని చెప్పడం జరిగింది. వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఉద్యోగం కూడా రాదు. సో అటువంటి అభ్యర్థులు కూడా ఎక్స్ సర్వీస్ మెన్ అని పెట్టుకున్నారు. అటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా రిజెక్ట్ అయితే చేయడం జరిగింది. దీంతో రిజర్వేషన్ అభ్యర్థుల ఎంపికలను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరైన వారిలో 600 మంది తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాలు పాఠశాల విద్యాశాఖ శుక్రవారం అయితే చేరనున్నాయని రావడం జరిగింది. సో ఇప్పటిదాకా ఉన్న సమాచారం మేరకు చూసుకుంటే ఏదైతే ఈ కాల్ లెటర్స్ మనకు గురువారం రోజు పరిశీలన చేశారో అందులోనే 600 మంది వరకు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే అభ్యర్థులు బార్డర్లో ఉన్నారో వాళ్ళు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు జాబ్స్ వచ్చే అవకాశం ఉంది, కానీ వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది. త్వరలో ఎంపిక జాబితా విడుదల. ధ్రువపత్రాల పరిశీలన తర్వాత రిజర్వేషన్ వారీగా అభ్యర్థుల ఎంపిక జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేయనుంది. అధికారులు ప్రకటించారు. వారం రోజుల్లో ఈ జాబితాను విడుదల చేస్తామని వెల్లడించారు. కట్ ఆఫ్ మార్కులతో పాటు ఎంపికైన అభ్యర్థుల జాబితాను పారదర్శకంగా విడుదల చేయనున్నట్టు చెప్పడం జరిగింది. సో ఏదైతే సెలక్షన్ లిస్టు దాని తర్వాత కట్ ఆఫ్ అనేది ఒక వారం రోజుల్లో అఫీషియల్ వెబ్సైట్లో పెడతాము అని చెప్పడం జరిగింది. సెలక్షన్ లిస్ట్ అంటే సో ఏ అభ్యర్థి వరకు సెలెక్ట్ అయ్యారు, సో కట్ ఆఫ్ ఎంత ఉంది, పూర్తి వివరాలు అయితే ఒక వారం రోజుల్లో విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. సో అభ్యర్థులు అడుగుతున్నారు సెలక్షన్ లిస్ట్ కట్ ఆఫ్ కోసం. సో దాన్ని అయితే ఒక వారం రోజుల్లో విడుదల చేస్తామంటున్నారు. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో కూడా కొన్ని ఆర్టికల్స్ రావడం జరిగింది. డిఎస్సి కాల్ లెటర్లపై గందరగోళం. ఈ నెల 26 నుంచి కొనసాగుతున్న ప్రక్రియ. విడుదల పూర్తిపై ప్రకటన చేయని పాఠశాల విద్యాశాఖ. ఓవైపు కాల్ లెటర్లు, మరోవైపు సర్టిఫికేట్ వెరిఫికేషన్. తమకు వస్తాయోనని కొందరు ఎదురుచూపులు. వెరిఫికేషన్ జాబితాలు లేకపోవడంతో అయోమయం అని రావడం జరిగింది. సో ఈ సెలక్షన్ లిస్ట్ ముందే రిలీజ్ చేసింటే ఎవరికీ టెన్షన్ లేదు, ఎప్పుడైనా రావని ఈ ఏదైతే కాల్ లెటర్ అని అనుకునేవారు. బట్ ఇక్కడ మనం చూసుకుంటే ఆ సెలక్షన్ లిస్ట్ లేదు, ఎవరికి కాల్ లెటర్లు వస్తున్నాయో తెలియట్లేదు. సో ముందరుండే అభ్యర్థులు వెళ్ళిపోతున్నారని అంటే తనకన్నా వెనకుండే అభ్యర్థి వెళ్ళిపోతున్నారని చాలామంది బాధపడుతున్నారు. సో దీనికి ఈ అయోమయానికి గురి కాకుండా ఉండాలంటే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి సెలక్షన్ లిస్ట్ ముందే రిలీజ్ చేసి ఉండాలి. అది రిలీజ్ కాలేదు. సో ఓవైపు గురువారం ఉదయం 9 గంటల నుంచి జిల్లాలో సర్టిఫికేట్ పరిశీలన ప్రారంభం కాగా మరోవైపు అదే సమయంలో కాల్ లెటర్లు ఇంకా విడుదలవుతూ ఉండడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురి చేసింది అని రావడం జరిగింది. సో ఏదైతే మనకు ఈ కాల్ లెటర్స్ జనరేట్ చేస్తుందో సాఫ్ట్వేర్ అనేది అది స్లోగా ఉన్న కారణంగా ఏదైతే కాల్ లెటర్స్ అనేది స్లోగా రిలీజ్ అయ్యాయి. వీరిలో కాల్ లెటర్లు అందిన వారు సర్టిఫికేట్ పరిశీలన హాజరు కాగా రాని వారు ఇంకా వస్తాయోనని ఎదురు చూస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ ఎంతమంది కాల్ లెటర్లు అందాయనే దానిపై ప్రకటన చేయకపోవడంతో ఈ గందరగోళానికి దారితీసింది. అందరికీ కాల్ లెటర్లు వెళ్ళాయని, తొలి విడతలో ఇంకా ఎవరికి రావని
ఇక ఎవరికి రావని స్పష్టం చేస్తే ఎదురుచూపులు ఉండవని, కానీ ఆ వివరాలు అధికారులు ప్రకటించలేదు. కాల్ లెటర్లు విడుదల ప్రక్రియ మంగళవారం బుధవారాల్లోనే పూర్తయి ఉంటే ఎవరైతే రానివారు ఇక తమకు రాదనే నిర్ణయానికి వచ్చేవారు. కానీ గురువారం కూడా విడుదల కాకపోవడంతో తమకు వస్తాయేమో అని అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. దీంతో సర్టిఫికేట్ పరిశీలనకు ఎంపికైన వారిలో జాబితాలు ప్రకటించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. తీవ్ర ఒత్తిడిలో అభ్యర్థులు అయితే ఉన్నారు అని చెప్పడం జరిగింది. కాల్ లెటర్లపై స్పష్టత లేకపోవడంతో కొందరు అభ్యర్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. గురువారం ఉదయం సర్టిఫికేట్ పరిశీలన ప్రారంభం కాక ఎంతమంది హాజరయ్యారు, ఎంతమంది అర్హత సాధించారు, ఎంతమంది అనర్హులు అనే వివరాలను కూడా పాఠశాల విద్యాశాఖ అయితే వెల్లడించలేదు. ఆ వివరాలు వెల్లడించిన అభ్యర్థులకు ఎవరికి ఎంపికయ్యారని దానిపై స్పష్టత వస్తుంది అని చెప్పడం జరిగింది. మనకి ఈనాడులో వేశారు 600 మంది అన్నారు. ఎగ్జాక్ట్ ఫిగర్ వచ్చి ఈరోజు మనకు చెప్పే అవకాశం ఉంది. రేపు మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, లేదంటే ఈరోజు ఈవినింగ్ లోపల కూడా పత్రికా ప్రకటన అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో జిల్లాల వారీగా ధృవపత్రాల పరిశీలన అయితే చేస్తున్నారు. అధిక మార్కులు వచ్చినా కాల్ లెటర్ రాలేదని పరుగులు అయితే ఫిర్యాదు అయితే చేస్తున్నారు. 1-2 రోజుల్లో వస్తాయంటున్న అధికారులు ఓపెన్ కేటగిరీలో ఎస్సీ బీసీలకు పోస్టులు కేటాయించడం లేదంటున్న ఉపాధ్యాయ సంఘాలు అని చెప్పి ఇక్కడ మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అలాగే సాక్షి న్యూస్ పేపర్లో కూడా డిఎస్సిలో డ్రామా గురువులకు గోడ కూర్చి కాల్ లెటర్లతో కేంద్రాల వద్దకు వెళ్ళిన వారికి సర్కారు టెస్టింగ్ షాక్, ముందు రమ్మని తర్వాత పొమ్మనడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఎవరికి పొమ్మంటున్నారంటే ఎవరైతే ఈ ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించి ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లలు కానీ ఎక్స్ సర్వీస్ మెన్ లేకపోయినా కూడా ఎక్స్ సర్వీస్ మెన్ అని చెప్పి మెన్షన్ చేసిన అభ్యర్థులకు చాలామంది ఉన్నారు. సో అటువంటి ఏదైతే అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అయితే చేస్తున్నారు, కాల్ లెటర్స్ కూడా రిజెక్ట్ చేస్తున్నారు. అలాగే చాలామంది అభ్యర్థులు తమ కంటే ఎక్కువ ర్యాంక్ అభ్యర్థులకు కూడా కాల్ లెటర్లు వచ్చాయి, మాకు రాలేదని చెప్పి అభ్యర్థులు ఏదైతే డిఈఓలను అయితే ప్రశ్నిస్తున్నారు. సో దానికి సంబంధించి మనకు సమాచారం అయితే ఇక్కడైతే ఉంది, చూసుకోవచ్చు. సో ఇది ఈరోజు మనకు ఏదైతే అన్ని పత్రికల్లో వచ్చిన ఏదైతే ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన సమాచారము. సో ఇంకా మనకు 1000 మందికి సంబంధించిన కాల్ లెటర్లు అయితే రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే అభ్యర్థులు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందో వాళ్ళకు సంబంధించి నెక్స్ట్ మెరిట్లో ఉండే అభ్యర్థులకు కాల్ లెటర్లు అయితే విడుదల చేయాల్సిన అవసరం అయితే ఉంది. మనకు సెలక్షన్ లిస్టు కట్ ఆఫ్ మార్కులు అనేది ఒక వారం తర్వాత రిలీజ్ చేస్తాము అంటున్నారు. ఎందుకంటే సెలక్షన్ లిస్టు కట్ ఆఫ్ మార్కులు ఇంకా డిసైడ్ చేయలేము. ఈ వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి ఇంకా ఒక వారం రోజులు పట్టే అవకాశం అయితే ఉంది. సో అప్పటి వరకు కట్ ఆఫ్ నిర్ణయించలేం కాబట్టి సో దాని తర్వాత మనకు ఈ ఫైనల్లో కట్ ఆఫ్ అయితే ప్రకటిస్తాము అంటున్నారు. సెలక్షన్ లిస్ట్ కూడా అప్పుడైతే ప్రకటిస్తాము అంటున్నారు. సో ఇప్పుడు దాకా ఉన్న ఏపీ మెగా డిఎస్సికి సంబంధించిన సమాచారం అయితే ఇది. ఏ చిన్న సమాచారం వచ్చినా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అయితే ఉండండి. టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఇక్కడ కూడా అప్డేట్స్ లభిస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.